జిల్లా సారథిని మార్చారు. అట్టహాసంగా బాధ్యతలు తీసుకున్నారు. మరి అధిష్టానం ఆశించిన స్థాయిలో జిల్లా పార్టీని నడిపిస్తారా? అందరినీ కలుపుకొని పోతారా? పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా? వైసీపీలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది చర్చ. జిల్లా నాయకత్వం మార్పు తర్వాత కీలక సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు ముఖ్య నేతలు డుమ్మా కొట్టడం దేనికి సంకేతం? ఆ జిల్లాలో విపక్ష పార్టీ పరిస్థితి ఏంటి? కొత్త నాయకుడిని పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నాయా, వ్యతిరేకిస్తున్నాయా? అది రాయలసీమ ముఖద్వారం. కొండారెడ్డి బురుజు సాక్షిగా రాజకీయం రంకెలేసే కర్నూలు. ఇక్కడ 10 ఏళ్ల పాటు తిరుగులేకుండా రెపరెపలాడింది వైసీపీ జెండా. సీట్లన్నీ క్లీన్ స్వీప్ చేసి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది పంఖా పార్టీ. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ పార్టీకి కర్నూలు జిల్లా ప్రజలు గట్టి షాక్ ఇచ్చి 2 సీట్లకే పరిమితం చేశారు. దానికి కారణాలను ఒక్కొక్కరు ఒక్కోలా చర్చించుకుంటున్నా సమన్వయ లోపమే అసలు కారణమని భావించారట పార్టీ ముఖ్య నేతలు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లటంతో జిల్లా పార్టీని చక్కదిద్దేందుకు కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టిందట అగ్రనాయకత్వం. ఎన్నికలు ముగిసేదాకా బీసీ వాల్మీకి వర్గానికి చెందిన మేయర్ బివై రామయ్య జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూశారు. ఎన్నికల అనంతరం ఆయన్ని తప్పించి ఎస్వి మోహన్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. జిల్లా నాయకత్వ మార్పుతో ఫ్యాన్ రెక్కలు సెట్ అయినట్టేనని, కొత్త సారథితో పార్టీకి కొత్త కళ వస్తుందని ఆ పార్టీ కేడర్ భావించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు పార్టీ నేతల వ్యవహార శైలి చూస్తే అర్థమైపోతోందంటున్నారు జిల్లాలోని పొలిటికల్ పండితులు. జిల్లాలో నాయకత్వ మార్పు జరిగిన తర్వాత జిల్లాలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒకే వేదికపై కలిసిన సందర్భాలు పెద్దగా లేకపోవడం వారి మధ్య సమన్వయ లోపాన్ని చెప్పకనే చెబుతోందట. కూటమి ప్రభుత్వంపై పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎస్వి మోహన్ రెడ్డితో కలిసి ఒకరిద్దరు నాయకులు మినహా ముఖ్య నేతలెవరూ పాల్గొనకపోవడం పార్టీలో లుకలుకలు బయటపెడుతోందని భావిస్తున్నారు కింది స్థాయి కార్యకర్తలు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బుట్టా రేణుక, ఇంతియాజ్ అహ్మద్ లాంటి నేతలు పార్టీ కార్యక్రమాల్లో కనబడడమే కష్టంగా మారిందట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, చెన్నకేశవరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి లాంటి వారు పూర్తిగా మొహం చాటేశారన్న టాక్ పార్టీ శ్రేణులో బలంగా వినిపిస్తోంది. జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, విరూపాక్షి కూడా తమ నియోజకవర్గాలకు పరిమితమయ్యారే తప్ప జిల్లా నాయకత్వంతో పెద్దగా సమన్వయం చేసుకోవడం లేదని పార్టీలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ప్రతిపక్ష వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జిల్లా సారథిగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి నియోజకవర్గాల నేతలను సమన్వయం చేయగలుగుతారా, లేదంటే కలిసొచ్చే నేతలతోనే కాలం వెళ్లదీస్తారా అన్న చర్చ నడుస్తోంది. కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి మధ్య విభేదాలు బహిరంగ రహస్యమే కావడంతో భవిష్యత్తులో పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన యురేనియం తవ్వకాల విషయంలో ఆలూరు ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించిన తీరు కూడా జిల్లా నాయకత్వానికి మింగుడు పడడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన ఎస్వి మోహన్ రెడ్డి సారథ్యంలో పార్టీకి పునర్వైభవం వస్తుందో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదంటున్నారు లోకల్ పొలిటికల్ పండిట్స్.